హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే నాకైతే ఒక సాడ్ మూమెంటే అని చెప్పాలి. యాక్చువల్గా మా బాబుకైతే గత 3-4 డేస్ నుంచి అయితే ఫీవర్ అయితే ఫుల్ ఫీవర్ వస్తుందన్నమాట. సో ఆ 3-4 డేస్ ముందే ఫీవర్ రాగానే మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. డాక్టర్ ఏమన్నారు, ఇది సీజనల్ ఫీవర్ అనమాట, ఇది వైరల్ ఫీవర్ ఇది, కాబట్టి 3 డేస్ అయితే యూజ్ చేయండి. ఒకవేళ 3 డేస్ తర్వాత కూడా ఫీవర్ కనుక తగ్గకపోతే మళ్ళీ రండి అని చెప్పారు. అయితే మేమైతే డాక్టర్ ఏం రాశారంటే యాంటీబయోటిక్ను ఇంకొకటి ఫీవర్ సిరప్ అయితే రాశారు. మళ్ళీ ఫీవర్ ఎప్పుడైనా ఎక్కువగా వస్తే వెట్ క్లాత్ అంటే తడిగుడ్డతో అయితే తుడవండి. సో ఫిట్స్ రాకుండా అయితే ఉంటుందని ప్రొటెక్ట్ అయితే చేయగలుగుతామని డాక్టర్ అయితే చెప్పారు. సో మేము కూడా అదే చేసామన్నమాట. ఈ 3 డేస్ డాక్టర్ అయితే యాంటీబయాటిక్ అయితే ఇచ్చారు. అదైతే అసలు మా బాబు అయితే అస్సలే వేసుకోవట్లేదు. కొంచెం ఇట్లా నోట్లో వేయగానే వామిటింగ్ చేసేస్తున్నాడు. డైలీ ఎప్పుడు వేస్తున్నా కానీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వామిటింగే చేసేస్తున్నాడు అనమాట. ఇక సో చాలా మాకైతే బాధ అనిపించింది. మా అమ్మ ఏడవడం, నేను ఏడవడం అనమాట. ఏడ్చి అయితే ఏం లాభం లేదు కదా, ఏదో ఒకటి చేసి వేయించాలని ఒక 2-3 టైమ్స్ మ్యాక్సిమం అంతే వేయించామన్నమాట. ఇంకా టెస్ట్ కోసం అయితే ల్యాబ్కి అయితే వెళ్ళాము. డాక్టర్ ఏమన్నారంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ 3 ఫీవర్లకు అయితే టెస్ట్ అయితే ఇవ్వండి అని చెప్పారు. సో మేము కూడా 3 శాంపిల్స్ అయితే ఇచ్చామన్నమాట. యాక్చువల్గా శాంపిల్ ఇచ్చేటప్పుడు ఎంత ఏడుస్తాడో అని అయితే అనుకున్నాము, కానీ అసలు మా బాబు అయితే అస్సలు ఏడవట్లేదు. కాకపోతే నేనైతే వాడి చేతిలో నుంచి ఇట్లా బ్లడ్ తీయడం చూడలేకపోయాను. సో మా అమ్మనైతే కూర్చోబెట్టాను అన్నమాట. ఇక దాని తర్వాత ఇక మా అమ్మనే కూర్చుంది. ఇక మొత్తానికి అదే శాంపుల్ ఇచ్చేసింది అన్నమాట. అసలు శాంపిల్ తీసేటప్పుడు శాంపిల్ తీసే బ్రదర్ అయితే మా బాబుని చూసి అయితే నవ్వుతున్నాడు అనమాట. యాక్చువల్గా ఎవరి పిల్లలైనా శాంపిల్ తీసేటప్పుడు ఇలా ఏడుస్తూ ఉంటారు. మీ బాబు ఏంటి అసలు ఏడవట్లేదు, ఇలా చూస్తూ ఉన్నాడు అనమాట వాడి వైపు గట్టిగా. నన్ను కొడదామని చూస్తున్నావా అని వాడు నవ్వుతున్నాడు అనమాట యాక్చువల్గా. ఇంకా శాంపిల్ ఇచ్చిన తర్వాత ఒక 40 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత రిపోర్ట్ అయితే వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్లో ఏమొచ్చిందంటే టైఫాయిడ్ ఉందని అయితే వచ్చిందనమాట. టైఫాయిడ్ లిటిల్ బిట్ పాజిటివ్ అని అయితే వచ్చింది. డెంగ్యూ, మలేరియా అయితే నెగిటివ్ అని వచ్చింది. సో డాక్టర్ ఏమని చెప్పారంటే, ఆల్రెడీ మేము యాంటీబయాటిక్ అనేది కొంచెం వేసాము కదా, సో అదే కంటిన్యూ చేయండి. అంటే ఇది తాగట్లేదు కాబట్టి కొంచెం చేంజ్ చేసి అయితే యాంటీబయాటిక్ అయితే రాశారనమాట. అదైతే అట్లీస్ట్ ఒక 2 to
3 టైమ్స్ అయితే వేయండి ఖచ్చితంగా. సో దట్ ఉన్న టైఫాయిడ్ కూడా కొంచెం అది కూడా క్లియర్ అయిపోతుందని అయితే చెప్పారు. డాక్టర్ ఇంకొకటి ఏం చెప్పారంటే బ్లడ్ అనేది తక్కువగా ఉంది, సో బెల్లం, ఖర్జూర, ఎగ్స్ అవైతే పెట్టండి అని అయితే చెప్పారు. సో మేమైతే ఇక అదంతా అయిపోయిన తర్వాత చెకప్ అయితే అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి వర్షం అయితే లిటిల్ బిట్ పడిందనమాట. ఆ వర్షం ఆగిన తర్వాత అయితే మేము ఫ్రూట్స్ తీసుకొని అయితే ఎక్కేసామన్నమాట. మా ఇంటికి వచ్చే ఆటో అయితే ఎక్కేసాం. యాక్చువల్గా డ్రాగన్ ఫ్రూట్స్ అవన్నీ పెట్టమని చెప్పారు, సో మేమైతే తీసుకెళ్ళాము. సో ఇదండి వీడియో. ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. తప్పకుండా కామెంట్ కూడా చేయండి. Thanks for watching. Do like, share and subscribe to my channel. Suryansh Monica. Stay tuned. Bye.